శనీశ్వర టెంపుల్ తెలంగాణలో మాందాపూర్ విలేజ్లో ఉంది. సంగారెడ్డికి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. పురాణాల ప్రకారం శనీశ్వరుడు సూర్యభగవానుడు మరియు ఛాయాదేవిల పుత్రుడు, యమధర్మరాజు సోదరుడు, న్యాయాధిపతిగా కర్మఫలదాతగా పురాణాల్లో కీర్తించబడినడు. శనివారం శని త్రయోదశి రోజుల్లో తైలాభిషేకం చేయటం విశేషంగా పురాణాలు చెప్తున్నాయి. మంచి పనులు చేసేవారికి మంచి ఫలితాలను, పాపం చేసేవారికి కష్టాలను, అంటే ఇల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని సమయంలో ఇస్తాడని చెప్తున్నది. దశరథ కృత శని సూత్రం అనేది పద్మపురాణంలో చెప్పబడిన మహిమాన్వితమైన సూత్రం. అంటే రోహిణి నక్షత్రంలో శని ప్రవేశం వల్ల రాజ్యంలో కరువు ఏర్పడుతుందని తెలిసి దశరథుడు ఈ సూత్రాన్ని రచించాడు. ఇది చాలా వాటికి నివారణగా ఉన్నది. శనీశ్వర స్వామికి అంటే ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించటం, శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించటం, ఈశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకం చేయటం, ఇవన్నీ కూడా శనీశ్వరుని యొక్క పాజిటివ్ రిజల్ట్స్ కోసం చెప్పబడి ఉన్నాయి. రామాయణంలో సుందరాకాండ 48 సర్గ పారాయణ చేయటం వలన చాలా శుభం కలుగుతుందని చెప్తుంది. అశ్వత్థ వృక్షం రావి చెట్టుకు అంటే నియమిత కాలం ముందు ప్రదక్షిణ చేయడం కూడా చాలా శుభ ఫలితాలకు దారితీస్తుంది. అట్లే జమ్మి చెట్టుకు ఒక 19 ప్రదక్షిణ చేయటం, ఇట్లా ఎన్నో ఉన్నాయి. మనుసూక్త పారాయణ, మృత్యుంజయ మంత్రంతో మనుసూక్త సహిత తైలాభిషేకం హనుమంతునికి చేయాలని చెప్తున్నది. నలమార చరిత్ర, సుందరాకాండ పారాయణ చేసిన చాలా శుభ ఫలితాలు ఉంటాయని చెప్తున్నది. అంటే మనకు తమిళనాడులో నలతీర్థం ఉన్నది. అట్లే మనకి రావులపాలెం, ఆంధ్రప్రదేశ్లో రావులపాలెంలో, రాజమండ్రి దగ్గర రావులపాలెంలో కొత్తపేటకి పక్కన మందపల్లి యొక్క శనీశ్వర క్షేత్రం ఉన్నది.